స్లీప్ డిజార్డర్స్, దాంతోపాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తూ ఉంటాం. కొంతమంది క్రానిక్ స్మోకర్స్ కానీ, కొంతమంది ఆల్కహాలిక్స్ కానీ, విపరీతంగా ఈ సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చైన్ స్మోకర్స్ అని చెప్తూ ఉంటాం. అలాగే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా వాటి వలన వచ్చే దుష్ఫలితాల్లో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీంట్లో మెయిన్గా ఇందాక మనం చెప్పుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించేది రెడ్యూస్డ్ సెక్షువల్ డ్రైవ్. ఇందాక మనకి ఈ లిబిడో అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా నేను మీకు అక్కడ చెప్పాను. దాంతోపాటు ఎరెక్టైల్ డెఫిషియన్సీ, అలాగే కాన్స్టెంట్ ఫటీగ్ అని చెప్తుంటాం. ఏ కొద్దిగా చిన్నపాటి పని చేసినా, ఏ కొద్దిగా చిన్నగా వాళ్ళు ఏదైనా మాట్లాడినా, లేదంటే కొద్దిగా ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జర్షన్ గురైనా, అమ్మో ఏదో అలసిపోయాము, ఒక 10 నిమిషాలు కూర్చుంటే బాగుంటుంది, లేదంటే నేను ఏదో లేజీ, నేను ఇంకా చేయలేనేమో, తొందరగా వీళ్ళు అలసిపోతూ ఉంటారు. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎటువంటి కొద్దిగా స్లైట్ స్ట్రెయినస్ యాక్టివిటీ కూడా వాళ్ళు తీసుకోలేరు. సో దీన్ని మనం కాన్స్టెంట్ ఫటీగ్ అని చెప్తూ ఉంటాం. అలాగే వీళ్ళకి ఫస్ట్ అండ్ ఇంకొక విషయం కనిపించేది ఏంటంటే గజ్జల్లోనూ మెయిన్గా ఈ చంకల్లో ఈ ఆంపిట్ దగ్గర హెయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అలాగే ప్యూబిక్ సింఫైసిస్ దగ్గర కూడా ఈ ప్యూబిక్ హెయిర్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వదు. అలాగే వీళ్ళల్లో బాల్డ్నెస్, బట్టతలు కూడా ముందు ఫ్రాంటల్ బాల్డ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతోపాటు డిప్రెస్డ్ మూడ్, ఎప్పుడు ఏంటో ఏదో కోల్పోయినట్టు, ఆకాశం వచ్చి మీద పడిపోయినట్టు వాళ్ళు ఏంటో అలాగే ఒక రకంగా ఒక రూమ్లో అలా మూల కూర్చుంటారు. ఫర్ నో రీజన్ వాళ్ళు ఎప్పుడు ఒక రకమైన డిప్రెషన్ మూడ్లోనే ఉంటారు. ఇది నా జీవితం ఇంతే, నేను ఏం చేయలేనేమో, నేను ఏం సాధించలేనేమో, ఎప్పుడు ఇదే నెగిటివ్ టాక్ అనేది డిప్రెషన్ మూడ్లో ఉంటుందండి. అలాగే ఫటీగ్, ఇందాక నేను చెప్పాను మీకు అది. దాని తర్వాత రాత్రిపూట నిద్ర పట్టదు, వీళ్ళకి చాలా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలా వరకు స్లీప్ ఇంబ్యాలెన్స్ అనేది వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుందండి. ఒక 1 అవర్ పడుకున్నా మళ్ళీ ఒక 3 to 4 అవర్స్ వాళ్ళు అలాగే పడుకుని ఉంటారు. వాళ్ళు ఏదో నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదు, కొంతమందికి నిద్ర పట్టట్లేదు అనే దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. డిక్రీజ్డ్ స్లీప్, అలాగే బాడీ ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అంటే డిస్ప్రపోర్షనేట్గా వీళ్ళు వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు. అంటే బాడీ ఫ్యాట్ అనేది తగ్గిపోయినప్పుడు జనరల్గా ఈ మసిల్ మాస్ కూడా తగ్గిపోయి ఏంటో ఒక రకమైన వెయిట్ లాస్ అయిపోయిన పేషెంట్స్ వాళ్ళని చూస్తాము, ఎదుటి వ్యక్తికి మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇంత సన్నగా అయిపోతున్నారు, ఏంటి ఏజ్ తక్కువ, బరువు ఏంటి అలా లాస్ అయిపోతున్నాం, ఏమైనా డైటింగ్ చేస్తున్నామా అని కూడా అడుగుతూ ఉంటారు. దాంతోపాటు బోన్ లాస్, మసిల్ లాస్తో పాటు బోన్స్ కూడా సన్నగా అయిపోయి పెడుస్తనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. బ్రిటిల్నెస్, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం. అలాగే దాంట్లో మనకి ఇందాక ఇంకో పాయింట్ మనం మిస్ అయింది ఏంటంటే బాడీ అండ్ మనకి ఫేషియల్ హెయిర్ లాస్ కూడా వీళ్ళకి ఈ జుట్టు అనేది బియర్డ్ అండ్ మౌస్టేచెస్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వవు. మనకి ప్రాపర్గా మీరు ఒక 28-29 ఇయర్స్ ఇండివిజువల్ని మీరు ఈ టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్న ఇండివిజువల్ని మీరు చూస్తే అతను వాయిస్ కూడా బాగా డీప్గా ఉండదు, చిన్నపిల్లల గొంతులాగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి నీ ఏజ్ 17 ఏళ్ళ 18 ఏళ్ళ అని అడుగుతూ ఉంటారు. సో అతని కరస్పాండింగ్ ఏజ్ కంటే ఒక 10 ఇయర్స్ చిన్నగా అతను మనకు కనిపిస్తూ ఉంటాడు. సో ఇలాంటి లక్షణాలన్నీ ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోయినప్పుడు జనరల్గా వస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ మనం కంప్లైంట్స్ అన్ని లక్షణాల కింద తీసుకుంటాం. సో అది ఎందుకు వచ్చింది అనేవన్నీ మనం చూసుకుని తద్వారా మన హోమియోపతిలో నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. సో అవన్నీ మీరు ప్రోటోకాల్గా మీకున్న కంప్లైంట్ ఏదో మీరు ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు జనరల్గా మీకు ఉండే సిమ్టమ్స్ బట్టి అవసరమైన పరీక్షలు అవి చేసి టోటల్ టెస్టోస్టెరాన్ వాల్యూస్ కూడా చెక్ చేసి మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా ఒక 5 to 6 months లోపు మీకు బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ హోమియోపతితో తీసుకురావచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.